ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. అందరు చెప్పండి, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ప్రతి విధమైన కీడు నుండి, ప్రతి విధమైన బంధకాల నుండి, ప్రతి విధమైన దరిద్రత నుండి ఈరోజు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ చదువుకున్న వాక్య భాగాలను మనం గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో జక్కయ్య అనే ఒక వ్యక్తి గురించి రాయబడింది. ఆ రోజు యేసు ప్రభు యెరికో పట్టణం గుండా ప్రయాణం చేసి వెళ్తున్నాడు. ఏ పట్టణం అండి అది? ఆ పట్టణం పేరేంది? యెరికో పట్టణములో ప్రభు సంచరించుచున్నాడు. ఆయన సువార్త ప్రకటిస్తూ దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందండి, మనల్ని పుట్టించిన దేవుడు ఎవరు అని ఒకసారి ఆలోచించండి, రక్షణ వచ్చి ఉన్నది, రక్షణను